2010 ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ టీము ముంబై ఇండియన్స్తో తలపడింది. ఆ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ టాస్ గెలుచుకుని మొదటగా బ్యాటింగ్ చేశారు. 6 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసి రాజస్థాన్ రాయల్స్కి భారీ ఛాలెంజ్ విసిరారు. ముంబై ఇండియన్స్ టీంలో అంబట్ రాయుడు 55 పరుగులు, సౌరవ్ తివారీ 53 పరుగులు చేయడంతో ఆ టీం ఇంత భారీ స్కోరు సాధించగలిగింది. తర్వాత బ్యాటింగ్కి దిగిన రాజస్థాన్ రాయల్స్ 66 పరుగులకే 4 వికెట్లు కోల్పోవడంతో కష్టాల్లో పడింది. ఇక ముంబై ఇండియన్స్ భారీ డిఫరెన్స్తో రాజస్థాన్ రాయల్స్ మీద గెలుస్తుందని అంతా భావించారు. అప్పుడు యూసుఫ్ పఠాన్ బ్యాటింగ్కి దిగాడు. బరోడాకు చెందిన ఈ బ్యాట్స్మెన్ రాజస్థాన్ రాయల్స్కి వైస్ కెప్టెన్గా ఉన్నాడు. ఎవరూ ఊహించని రీతిలో ఈ మ్యాచ్లో 37 బాల్స్లోనే సెంచరీ సాధించి కొత్త రికార్డు నెలకొల్పాడు యూసుఫ్ పఠాన్. అయితే యూసుఫ్ పఠాన్ది ఒంటరి పోరాటమే అయింది. అతనిలాగా మిగిలిన వాళ్ళెవరూ నిలదొక్కుని భారీ స్కోర్ చేయలేకపోయారు. అంచేత చివరికి ముంబై ఇండియన్సే గెలిచింది, కానీ కేవలం 4 రన్స్ తేడాతో మాత్రమే గెలిచింది. ఈ అద్భుతమైన ఇన్నింగ్స్లో యూసుఫ్ పఠాన్ వరుసగా 11 బాల్స్ని బౌండరీ దాటించాడు. అంటే మధ్యలో ఒక్క బాల్ కూడా గ్యాప్ వదలకుండా 4 సిక్స్లు, 2 ఫోర్లు, మళ్ళీ ఒక 6, 4 ఫోర్లు, ఇలా మొత్తం 11 బాల్స్ని బౌండరీ దాటించేశాడు. ఇలా అతి తక్కువ బాల్స్లో సెంచరీ సాధించే క్రమంలో 9 ఫోర్లు, 8 సిక్స్లు కొట్టాడు. ఐపీఎల్ హిస్టరీలోనే ఇది ఒక గొప్ప మైల్ స్టోన్గా నిలిచిపోయింది.